నమస్తే. వెల్కమ్ టు అర్జున్. నేను మీ మాధురి. ఆగస్ట్ 9న జరిగిన కోల్‌కతా ఇన్సిడెంట్‌తో దేశమంతా కూడా ఒక్కసారి భగ్గుమంది. మౌమిత ఆహ్, రేప్ అండ్ మర్డర్ కేస్ తర్వాత చట్టాలు ఎలా ఎళ్తే బావుంటాయి? ముఖ్యంగా మహిళల్లో ఎలాంటి చైతన్యం రావాలి? మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ప్రభుత్వాలు ఇకనైనా ఎలా ఉండాలి? ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ వజ్రాల గైనకాలజిస్ట్. తననడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? హాయ్. బాగున్నాను. అవి గుడ్ మ్యామ్. ఒక మహిళలుగా మనకి నిజంగా మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్‌తో మనకి మన హక్కుల గురించి ఒకసారి మాట్లాడుకునే దౌర్భాగ్యం అయితే వస్తుంది. వర్క్ స్పేసెస్ అనే కాదు, ఎక్కడ కూడాను వుమెన్‌కి ఒక సెక్యూరిటీ లేని సిట్యుయేషన్స్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం అయిపోయిన దానికి మనం చేయలేం కాబట్టి, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి మనం ఏం చేస్తే బావుంటుంది? మహిళలకి ఎలాంటి రక్షణ కల్పించాలంటారు? యాజమాన్యాలు కానీ, ప్రభుత్వాలు కానీ? ఇది ఎలా అయిపోయింది అంటే, మనం పాత రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఫ్రీడమ్ కోసం మనం ఎంత ఫైట్ చేసామో, అప్పుడు హ్మ్. ఫర్ అవర్ కంట్రీ. ఇప్పుడు వుమెన్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ అగైన్స్ట్ ద కంట్రీ. అవును. ఓకే. సో, ఆ పరిస్థితి ఇప్పుడు మనకొచ్చేసింది. ఇంకా ఈ ఇది ఎలా అయిపోయింది అంటే అసలు మనము మన వర్క్ ప్లేస్‌కెళ్ళాలన్నా, పిల్లల్ని స్కూల్‌కి పంపించాలన్నా, దేనికన్నా గూడా అసలు వి ఆర్ ఆల్ గెట్టింగ్ స్కేర్డ్. మనము హ్మ్. ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ డే నర్స్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ హ్మ్. తర్వాత స్కూల్ కిడ్స్ మీద ఇన్సిడెంట్ జరిగింది. సో, హ్మ్. ఇది జరిగింది, కానీ అయినా గూడా జనాల్లో ఎక్కడ భయం అనేది లేదు. అవును. మీరు గమనిస్తే. మొత్తం దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది. సో, అది జరిగింది. దేశమంతా ఇట్లా అల్లకల్లోలమైంది. అయినా గూడా భయం లేకుండా యూపీలో ఆ! మన మధ్యప్రదేశ్‌లో జరుగుతూనే ఉన్నాయి. కిండర్‌గార్టెన్ పిల్లల మీద, నర్సుల మీద ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో, దీనికి చాలా స్ట్రిక్ట్‌గా పనిష్మెంట్ అన్నదైతే కావాలి. డెఫినెట్‌గా మనకిప్పుడు దుబాయ్‌లో ఇలాంటివి ఎందుకండి తక్కువ జరుగుతాయి? ఎందుకు హ్మ్. ఇండియాలోనే ఎక్కువ జరుగుతున్నాయి? అక్కడ అక్కడ ఇండియాలో ఏ ఇండియాలో అక్కడ ఎలా ఉంటాయంటే చట్టాలు ఇలాంటివేవైనా జరిగితే వెంటనే హ్యాంగ్ చేసే సిట్యుయేషన్ ఉంటుంది వాళ్ళని. అవును. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, ఇక్కడ గూడా అలాంటివే అంత అగ్రెసివ్ లాసే తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది రేపే గదా! మర్డర్ గాదు గదా! కొన్నుంటాయి. ఇది రేపే గదా! మర్డర్ గాదు గదా! మనిషి బతికే ఉంది గదా! ఇప్పుడు హ్మ్. మెజారిటీ ఆఫ్ ద వుమెన్ ఆర్ డెమిసెక్షువల్. డెమిసెక్షువల్ అంటే ఏంటి అంటే, నాట్ ఎక్సెప్ట్ ఫర్ సోషల్ ఐ మీన్ సెక్స్ వర్కర్స్. మెజారిటీ ఆఫ్ ద వుమెన్ హూ ఆర్ లివింగ్ విత్ డిగ్నిటీ ఆర్ వాటెవర్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉన్న వాళ్ళకి ఓన్లీ వన్స్ దే ఆర్ ఎమోషనల్లీ కనెక్ట్ దే కెన్ ఓపెన్ అప్ ఫర్ ఇంటర్‌కోర్స్ ఆర్ వాటెవర్. హ్మ్. అలాంటి వాళ్ళని ఇట్లా రేప్ చేస్తే లిటరల్లీ ఇట్ ఈస్ లైక్ వాళ్ళ సోల్, వాళ్ళ ఆత్మని చంపుతున్నట్టే. హ్మ్. అవర్ బాడీ ఈస్ జస్ట్ ఎ డ్రెస్ ఫర్ యువర్ సోల్. అంతే గదా! అవును. అవును. మన ఆత్మని చంపినంక ఆ మనిషి ఎట్లా ఉండగలుగుతది? ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళకన్నా గూడా రేప్‌కి గురైన వాళ్ళనే ఎక్కువ నిందించడము, ఎక్కువగా పుట్టింగ్ దెమ్ ఫర్ బ్లేమ్ అండ్ షేమ్ అట్లా చేస్తూ ఉంటది సొసైటీ. సో, లే అగ్గ ఆడవాళ్ళకి ఎవరిదైనా సరే గర్ల్స్‌దే తప్పు అంటారు. ఏమంటే ఆ ప్రిన్సిపల్ అనటం జరిగింది. అర్ధరాత్రి ఆ అమ్మాయికి తిరిగే అవసరం ఏంటి అని చెప్పి. డ్యూటీలో ఉన్న అమ్మాయిని. డ్యూటీలో ఉన్న ఎగ్జాక్ట్‌లీ. డాక్టరు ఆ అమ్మాయి డ్యూటీ ఆ టైంలో తిరగకపోతే ఆ టైంలో డ్యూటీ ఎందుకు పేసావు అనే క్వెషన్ ఎవరు అడగలేకపోయారా ఆయన్ని? ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా ఇప్పటి వరకు వ ఆ కాలేజ్‌లో చాలా జరిగినాయండి ఇంతకు ముందు. హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ చూసుకుంటే ఒక 6 సూసైడ్స్ జరిగినాయి. అన్ని అమ్మాయిలవే. మీరు హ్మ్. 2019, 16, 21, 23 మధ్యలో గూడా 2018, 19లో గూడా కొన్ని జరిగినాయి. హ్మ్. ఇవన్నీ చూసుకుంటే అమ్మాయిలవే జరిగినాయి. ఈ డ్రగ్ ర్యాకెటింగ్ అన్నది ఎప్పటినుంచో జరుగుతుంది. ఆ కాలేజ్‌లో ఈ డ్రగ్ ర్యాకెటింగ్ గాని, ఈ సెక్స్ ర్యాకెటింగ్ గాని ఇవన్నీ ఏంటంటే చాలా క్వైట్‌గా జరుగుతున్నాయి. చాలా స్మూత్‌గా జరుగుతున్నాయి. హుహు. అక్కడ చాలా పరస్పర కోఆపరేషన్ చాలా ఉంది. ఇచ్చే వాళ్ళకి, పుచ్చుకునే వాళ్ళకి. సో, అండ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ అంటే న్యూస్ ప్రకారమే నేను చెప్పేది గూడా. నేనేమి అక్కడ ఫస్ట్ హ్యాండ్ ఎళ్లి చూడలేదు. బట్ ఐ హ్మ్. హావ్ రిసర్చ్డ్ ఎ లాట్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. హ్మ్. చాలా ఇన్ఫర్మేషన్ ఐ హావ్ గ్యాదర్డ్ జస్ట్ టు నో వాట్ అబౌట్స్ అండ్ ఆల్. సో, ఈ ప్రిన్సిపల్‌కి ప్రతి దాంట్లో హి విల్ బి హావింగ్ సమ్ 20% కమిషన్ అని విన్నా హ్మ్. బేసిక్‌గా. ఈ డీన్‌కి.
సో ఇది ఓకే. సో ముందటి నుంచే అతను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. హ్మ్. ఎప్పుడైతే ఇది జరిగింది, ఈ సిట్యుయేషన్ అతని కంట్రోల్‌లో లేదు. సూసైడ్ అని చెప్దాం అనుకున్నారు. కానీ అది చాలా క్లియర్‌గా తెలుస్తుంది ఎంత దారుణంగా కొట్టి చంపారో. అంత అంటే దారుణంగా కూడా బిఫోర్ దట్ మనకి 6 ఇన్సిడెంట్ అయ్యాయి. సేమ్ ఇదే దీనికి మనకి అవి కూడా దీన్ని సూసైడ్ కూడా కి అట్లా అని చిత్రీకరించొచ్చు అనుకుంటున్నారు. అనుకున్నారా? ఓకే. ఎగ్జాక్ట్‌లీ. అని అనుకున్నారు గానీ, ఇదలా జరగలేదు. ఇదలా జరగకుండా చాలా ఎవిడెంట్‌గా తెలుస్తున్నాయి. దెబ్బలు అవి ఇవి అన్నీ గాని. హ్మ్. ఆ బాడీని అట్లా పడేయడం గాని, సెమినార్ హాల్‌లో అట్లా పడేయడం గాని, మేబీ ఇది ప్లాన్డ్‌గానే సెమినార్ హాల్‌లో చంపుద్దాము, దాన్ని సూసైడ్ లాగా చూపిద్దాము అని అనుకున్నట్టున్నారు. నేను హ్మ్. అనుకోవడం. అమ్మాయి హ్మ్. ఏదో షీ ఈస్ డిస్టర్బ్డ్ సో షీ కమిటెడ్ సూసైడ్ ఇన్ ద సెమినార్ రూమ్ అని చూపిద్దాం అనుకున్నట్టున్నారు. కానీ ఎవిడెన్సెస్ చూస్తే మటుకు బయట చాలా గాయాలు ఉండడం వల్ల అది ఎక్కడ కూడా సూసైడ్ అని చూపించలేకుండా ఉన్నారు. అది డెఫినిట్‌గా మర్డర్ అనైతే తెలుస్తుంది. సో, ఈ సిట్యుయేషన్ అతని కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోయింది. పేరెంట్స్‌కి సూసైడ్ అని చెప్పారు. చూస్తేనేమో హోమిసైడ్ లాగా ఉంది. సో, అతన్ని ఎలా ఆ టైంలో వాడు ఎలా అతన్ని కాపాడుకోవాలి కదా ఫస్ట్. ఆ హ్మ్. హ్మ్. సిట్యుయేషన్ అతనికి దేవుడెరుగు. సో, అతను కాపాడుకోవాలి కాబట్టి వెంటనే డెప్యుటేషన్ మీద ఇంకో కాలేజ్‌కెళ్ళిపోయాడతను. సో దట్ ఇప్పుడు నేను అనుకున్నాను. అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ బ్రెయిన్. వాడికెలా తప్పించుకోవాలో గూడా వాడికి అర్థం కాలేదు బేసిక్‌గా. హ్మ్. ఇట్లా హ్మ్. ఎళ్ళిపోతే జనాలు నమ్మేస్తారా? ఓవర్ నైట్ నువ్వు ఇంకో కాలేజ్‌కెళ్ళిపోయినావు. ఇట్లా సిట్యుయేషన్ ఇట్లుంది అంటే నమ్మేస్తారా జనాలు? జనాలేమైనా పిచ్చోళ్ళా? కాదు మరి కదా! అది కాదు. ఇంత కేర్‌లెస్‌గా ఉన్న ప్రిన్సిపల్‌ని వేరే కాలేజ్‌లో మళ్ళీ అక్కడ ఎలా అపాయింట్ చేసుకున్నారు? ఇప్పుడు, ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను. యూ ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ఛానెల్. హ్మ్. ఇక్కడ మీకు జాబ్ పోయింది. ఏదో రకంగా. మీకు ఇంకో దాంట్లో జాబ్ ఇవ్వరా? మీకు ఫ్రెండ్స్ ఉండరా? అంటే ఉంటారు గదా! ఇప్పుడు నా మీద క్రిమినల్ కేసెస్ ఉంటే ఇవ్వరు కదా! ఆబ్వియస్‌లీ. అదే అంటున్నా. కేసెస్ అవ్వకుండా ముందే తప్పించుకున్నాడు. ఓకే. ఆ! అతను నేను ఇప్పుడు ఎలా చెప్తారు? నాకు తెలీదండి. రేపంచి వేరే కాలేజ్‌కెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంతలోగే హ్మ్. ఇది జరిగింది. బట్ నేనిప్పుడు ఈ కాలేజ్ స్టాఫ్‌ని. సో, నాకు సంబంధం లేదు. మీరు హ్యాండిల్ చేసుకోండి అని గూడా అతను చెప్పుకుంటాడు గదా! ఓకే. అలా. అయితే కావ్య మనకి ఇప్పుడు ఒక డ్యూటీ డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్‌గా మిమ్మల్ని అడుగుతున్నాను. సో, మనకి అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? మీకు నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు కానీ, ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇట్స్ ఇన్‌స్టిట్యూట్. మీరు ఇన్‌స్టిట్యూట్ నుంచే పీజీ చేసి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి, సో, మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? నేను గవర్నమెంట్‌లో గూడా చేశానండి. నేను ఇక్కడ 'నిలుఫర్' హాస్పిటల్‌లో గూడా చేశాను. బేసిక్‌గా హ్మ్. మనకి హైదరాబాద్ యాస్ సచ్ నేను చేసిన ఆర్గనైజేషన్స్‌లో అయితే సో ఫార్ ఐ హాడ్ గుడ్ ఎక్స్‌పీరియన్సే. కాకపోతే కొన్ని గవర్నమెంట్‌లో ఎలా ఉంటాయంటే క్యాజువాలిటీ పోస్టింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మీరు అటు ఇటు గూడా ఎళ్ళలేరు. ప్రతి 5 నిమిషాలకు ఒక కేస్ వస్తూనే ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఒకే కేసెస్ వస్తాయి. మాస్ యాక్సిడెంట్ అయిందనుకోండి. అట్లా గూడా వస్తాయి. సో, డాక్టర్స్‌కి తగ్గ రెస్ట్ రూమ్స్ క్యాజువాలిటీలో ఉండవు. అండ్ అది ఎక్కడన్నా పాత ఓల్డ్ ఫ్యాషన్డ్ మెడికల్ కాలేజ్ అయితే అసలకే ఉండవు వసతులు. నేను ఉస్మానియాలో చూసాను, కాకతీయ మెడికల్ కాలేజ్‌లో చూసాను. పడుకోవడానికి రూమ్స్ సరిగ్గా ఉండవు. ఒక బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు పడుకోవాలి. ఆ ఇద్దరు, ముగ్గురు పడుకుంటున్నారంటే ఇద్దరు, ముగ్గురు ఇంకా కుర్చీలోనే కూర్చొని పడుకోవాలి. హ్మ్. అలా ఉంటుంది పరిస్థితి. రెస్ట్ రూమ్స్ గూడా సరిగ్గా ఉండవు. ఫుడ్ గూడా సరిగ్గా ఉండదు. చెప్తున్నాను గదా! హ్మ్. ఆహ్, వ హ్మ్. వాళ్ళు పెట్టే ఆ ఎన్విరాన్మెంట్‌లో ఆ ఫుడ్ తినాలంటే మనకే కడుపులో తిప్పుతది. హ్మ్. సో, డాక్టర్స్‌కి స్ట్రెస్ ఎక్కువ. ఎంత వాళ్ళు హెల్త్ వర్కర్స్ అయినా గూడా వాళ్ళ హెల్త్ గూడా కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటది స్ట్రెస్ వల్ల. సో, ఇంత మనము తిండి, నిద్ర, ఫ్యామిలీ టైము, పర్సనల్ టైము అన్నీ సాక్రిఫైస్ చేసుకొని డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి వసతులు, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ మోటివేటర్ బేసిక్‌గా. అవును. ఇలాంటియన్నీ చూసి కూడా చాలా మంది యువత ఎంత టాలెంట్ ఉన్నా గూడా డాక్టర్ అవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో జూసి చాలా మంది డీమోటివేట్ అయిపోయి దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ఫీల్డ్స్. హ్మ్. అండ్ హ్మ్. ఒకటి గుర్తుంచుకోండి డాక్టర్ అన్నది ఏదో మనీ మేకింగ్ లాగా అయితే కాదు. ఇట్ There are ఈస్ ఎ many ప్యూర్ other సర్వీస్. professions. Yes, it's a service. Of course, we also need money for our livelihood gada. హ్మ్. But money will be there, but money is very much there in other professions. అవును. అన్ని వదులుకొని ఇంత సేఫ్టీ లేకుండా దేశాన్ని ఉద్ధరించడానికి ప్రాణాలు పోగొట్టుకోవాలంటే యువత ముందుకొస్తుందా రేపట్లో? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు. మేము రేపు ఓల్డ్ అవుతాం. రేపు ఎట్లాంటి డాక్టర్స్ మా మీద ట్రీట్ చేస్తారో అన్న భయం మాకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్.
అర్థమవుతుందా? అండ్ సో మెనీ మెడికల్ కాలేజెస్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ as an opportunity to tell, చాలా మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా డైల్యూట్ అయిపోయింది. రష్యా అంటారు, చైనా అంటారు, సో మెనీ ప్రైవేట్ కాలేజెస్. బట్ ఎంతున్నా కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి అని అంటున్నారు. జాబ్స్ లేకుండా కూడా డాక్టర్స్ ఉన్నారు చాలా మంది, బయట నుంచి వచ్చిన డాక్టర్స్. సో ఈ ప్రొఫెషన్ కూడా కొంచెం సాచురేట్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్స్ చూసి చూసి కూడా ఫ్యూచర్ లో ఎవరు డాక్టర్స్ అవ్వాలని అనుకోరు. ఒకవేళ మనకి గవర్నమెంట్ మంచి వసతులు ఇస్తున్నాయి, మీకు ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటది అన్నా కూడా ఏమన్నా ఆలోచించొచ్చేమో గానీ, అన్ని రకాలుగా ఎలా ఉందంటే, ఒక మనిషిని ఒక 10 కత్తులు తీసి పొడిస్తే ఎలా ఉంటది అలా ఉంది బేసిక్ గా డాక్టర్ ప్రొఫెషన్ ఇప్పుడు. అందులో ఈ అమ్మాయి ఇన్సిడెంట్ తర్వాత అయితే ఐ డోంట్ థింక్ చాలా మంది డిమోటివేట్ అవుతారు. అయ్యా డాక్టర్ కావ్య. ఎస్. ఎస్. ఇప్పుడు మనకి హాస్పిటల్స్ యాజమాన్యం కానీ, నాట్ ఓన్లీ హాస్పిటల్ యాజమాన్యం, మహిళా వర్కర్స్ పనిచేస్తున్న అట్మాస్ఫియర్ లో ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలి అంటారు? ఫస్ట్ పాష్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ పాష్ ట్రైనింగ్ విన్నారా మీరు? లేదు. ఇట్స్ అ పాలసీ అగేన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడేదో రేపిస్ట్ వచ్చి చేశాడు అని కాదు, మనకి వర్క్ ప్లేస్ లో కూడా చాలా మంది దే ట్రై టు ప్రొవోక్ గర్ల్ సెక్షువల్లీ. ఓకే, మనని కొంచెం సెక్షువల్ గా హరాస్ చేయడానికి కొంచెము, నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే ఇలాంటివి జరిగినాయి. బట్ స్టిల్ అక్కడ రెవెన్యూ మేకింగ్ డాక్టర్స్ అని చెప్పి ఆడవాళ్ళ నోట్లు మూయిస్తారు. ఇఫ్ డాక్టర్ ఈజ్ మేకింగ్ గుడ్ రెవెన్యూ ఆర్ చాలా మంచి స్కిల్డ్ డాక్టర్, బట్ అతని వీక్నెస్ అమ్మాయిలను హరాస్ చేయడము అని అనుకుంటే, డెఫినెట్ గా ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా అంత ఈజీగా యాక్షన్ తీసుకోరు. తీసుకోకుండా అతన్నే సపోర్ట్ చేస్తారు. ఆ అమ్మాయిని నోరు మూసుకోమ్మా అని చెప్తారు. బికాస్ దే విల్ లూజ్ అ రెవెన్యూ మేకింగ్ డాక్టర్. ఇది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే జరిగింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ హాస్పిటల్. సో కాకపోతే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే అమ్మాయి ఎక్కడి వరకన్నా వెళ్తుంది, షీ టీమ్స్ అప్రోచ్ అవుతుంది, వాళ్ళని ఎట్లన్నా పనిష్ చేస్తుంది. అదే అమ్మాయి వీక్ మైండెడ్ అనుకోండి, చాలా సెన్సిటివ్ మైండెడ్ అనుకోండి, సూసైడ్ చేసుకుంటారు. అర్థమవుతుంది. ఆమెకు జరిగిన అవమానం గానీ, ఆమెకు జరిగిన అవమానానికి సపోర్ట్ లేకపోవడం గానీ, మేనేజ్మెంట్ అలాంటివన్నీ గనక ఉంటే డెఫినెట్ గా సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి ఆ అమ్మాయికి. కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇక్కడ డిగ్రీ కాకపోతే ఏముందిలే, వేరే దగ్గరికి వెళ్ళి మనం డిగ్రీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటారు. ఇక్కడ వదిలేద్దాము, నష్టపోయాము, సరే నోరు మూసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి మనం పని చేసుకుందాం అనుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి సరిగ్గా ఇలాంటి వాటి అపోజ్ చేసే శక్తి లేకపోయినా, అండ్ మేనేజ్మెంట్ నుంచి సరిగ్గా సెక్యూరిటీ లేకపోయినా కూడా వి విల్ లూజ్ సమ్ గుడ్ డాక్టర్స్ ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్. సో ఈ పాష్ ట్రైనింగ్ అన్నది ఎవ్రీ మంత్ అప్గ్రేడేషన్ అండ్ అప్డేటింగ్ అన్నది తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ప్రతి నెల చిన్నపిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టి వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా అని చూస్తూ ఉంటారు. అవును. అలా ఎవ్రీ మంత్ ఫీమేల్ ఎంప్లాయీస్ ని గ్యాదర్ చేసి వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఏమన్నా ఇలాంటి హరాస్మెంట్స్ ఉన్నాయా ఆన్ రికార్డ్ తీసుకొని మేనేజ్మెంట్ తో మాట్లాడి ఇలాంటివి సెటిల్ చేయడానికి ఆ కమిటీ అన్నది ఇంకా యాక్టివ్ గా అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. అయితే ఈ కేసు ఒక డాక్టర్ గా ఇప్పుడు సాటి డాక్టర్ కి అయ్యింది. సో మీరు ఇలాంటివి చూసే వచ్చి ఉంటారు చాలా వరకు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చూసి వచ్చి ఉంటారు. సో మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈ కేసులో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందంటారు? ఈ కేసులో ఫస్ట్ హానెస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి. ప్రతిదీ నౌ దట్ ఇంత జరిగిన తర్వాత ఎవరు నో ఫూల్ విల్ ట్రస్ట్ దట్ సీఎం, బెంగాల్ సీఎం. సో దీన్ని పిఎం మోదీ గారే చాలా పర్సనల్ గా తీసుకొని హానెస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించి, ఇది నాట్ జస్ట్ రేప్ ఆర్ మర్డర్, దీని వెనక ఎంతో మంది యువత భవిష్యత్తు ఉంది. అక్కడ జరిగే సెక్స్ ర్యాకెట్ గాని, అక్కడ జరిగే ఆర్గన్ ర్యాకెట్ గాని, అక్కడ జరిగే డ్రగ్ ర్యాకెట్ గాని, ఏదైనా కూడా ఇవన్నీ డెమాలిష్ చేసి ఒక మెడికల్ కాలేజ్ లాగా దాన్ని మళ్ళీ టు రీగెయిన్ ఇట్స్ నేమ్ అండ్ ఫేమ్ బ్యాక్ అలా చేసి, ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షనే ఇవ్వాలి. అంటే నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఒక్క దెబ్బలో ఎన్కౌంటర్ చేయటం కాదు,
వాళ్ళని ఎట్లా అయితే అమ్మాయిని అంత దారుణంగా హరాస్ చేశారో అట్లా ఆర్గన్ బై ఆర్గన్, లింబ్ బై లింబ్ వాళ్ళని కొంచెం డిజేబుల్ చేసి వాళ్ళే చంపేయండి చంపేయండి అనేంత వరకు టార్చర్ పెట్టి హరాస్ చేసి చంపేయాలి. బికాజ్ ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించుంటది అన్నది మన ఊహకి మించింది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మీ డ్రీమ్స్ లో కూడా ఒక ఒక మనిషిని అంత దారుణంగా చంపగలరు అని. అప్పుడు నిర్భయ, తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిది. నిర్భయకు కూడా 4 ఏళ్ల తర్వాత న్యాయం వచ్చింది. బట్ వాళ్ళని ఎన్కౌంటర్ ఉరి తీశారు. ఏం లాభం? ఆ నిర్భయ పోతే ఇప్పుడు ఇంకొకటి రాలేదా? బేసిక్ గా అగ్రెసివ్ అప్రోచ్ ఉండాలి. చాలా అగ్రెసివ్ వర్కప్ ఉండాలి. అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. వెంటనే పట్టుకొని వాళ్ళని చాలా అగ్రెసివ్ గా పనిష్మెంట్ చేస్తేనే ఎవరికన్నా ఈ పనిష్మెంట్ అవతల వాళ్ళకి భయం తీసుకురావాలి ఇంకొకరి. అండ్ ఇది నాట్ జస్ట్ దిస్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు ఆ నర్సుకి కూడా జరిగింది. వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ 2 డేసే ఒక నర్సుకి జరిగింది. ఇన్ 3 to 4 డేసే కిండర్ గార్టెన్ పిల్లలకు జరిగింది. ఉమ్, ఏజ్ కి సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా ఆడవాళ్ళని ఇంత దారుణంగా హరాస్ చేయడం అన్నదైతే ఇట్ ఈస్ రియలీ పాథటిక్. మరి ఈ కంట్రీలో బతకాలా, మనం ఎక్కడికన్నా పారిపోవాలా అర్థమైతే కావట్లేదు. కావ్య ఇంకోటి కావ్య గారు, మనకి అక్యూజ్ గురించి చూసుకుందాం. ఏంటి అంటే నాకు హ్యాంగ్ చెయ్యండి అంటూ వచ్చాడు. తనకి 4 మ్యారేజెస్ అయ్యాయి. 3 మ్యారేజెస్ లో వైఫ్స్ తట్టుకోలేక, వాటి టార్చర్ ని తట్టుకోలేక 3 వైఫ్స్ ని వదిలేశారు. ఇంకొక వైఫ్ వచ్చేసి క్యాన్సర్ తో చనిపోయింది. ఈయన మానసిక పరిస్థితి కూడా బాలేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఒక మానసిక పరిస్థితి బాలేదు అని తెలిసిన ఒక మనిషిని, ఒక కాలేజ్ అంటే కాలేజ్ అట్మాస్ఫియర్, హాస్పిటల్లోనే ఒక మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్ ని పెట్టుకోవడం మనం ఎలా చూడాలి అంటారు? ఆయన వాడు మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ కాదేమో, వాడు ఓన్లీ ఒక పర్సనాలిటీ డిజార్డర్. ఓకే, హీఈస్ యాంటీ సోషల్ పర్సనాలిటీ, హీఈస్ ఇంపల్సివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ పర్సనాలిటీ. వాడికి ఎలా డబ్బులు తెచ్చుకోవాలి, పోలీసు వాళ్ళకి ఎట్లా పనిచేయాలి, ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా తెచ్చుకోవాలి తెలుసు వాడికి. అంతేగాని ఒక మనిషికి ఎట్లా ఉండాలి, ఎంత ఈ డ్రగ్ దాంట్లో ఎంత వాడు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఒక మనిషిని ఎంతవరకు హార్మ్ చేయొచ్చు అన్నవి బౌండరీస్ లేకుండా ఉన్నాయి. అండ్ వాడొక్కడు చేసింది కాదు ఇది. వీడు దాంతో ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే వీడికి ఎవరు లేరు కదా, సో అందరు చెప్పుంటారు, ఏముందిరా నేను కావాలంటే బయటికి తీసుకొస్తాము, నీకేం ఉరి వేయించము, నువ్వు మాత్రం నేనే అని చెప్పేసి నువ్వు జైలుకి వెళ్ళిపో, తర్వాత చూసుకుందాము అని చెప్పి. తర్వాత సమ్ 3 people హ్యావ్ లెఫ్ట్ టు కెనడా అని కూడా ఒక న్యూస్ ఉంది. చేసిన వాళ్ళు కెనడాకి వెళ్ళిపోయారు అని కూడా న్యూస్ ఉంది మనకి. సో హీఈస్ ఓన్లీ బీయింగ్ పోర్ట్రేట్ సో దట్ వాళ్ళు దొరకకుండా ఉండటానికి. అదంతా వీడే చేశాడా లేదా అన్నది కూడా దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అతను ఏంటి జస్ట్ వచ్చి ఒప్పుకుంటున్నాడు. ఏంటి అంటే ఫోకస్ అంతా ఇతని మీద తెచ్చుకోవడానికి. ఇతనే ఎందుకు అంటే వాడికి ఒక ఫ్యామిలీ లేదు, ఏమి కమిట్మెంట్స్ లేవు. సో ఆబ్వియస్లీ మేబీ డిప్రెషన్ లో కూడా ఉండుండొచ్చు, యాంటీ సోషల్ పర్సనాలిటీ కూడా ఉండుండొచ్చు. అండ్ ఆల్సో తర్వాత మనీ బెనిఫిట్ ఇస్తామన్నారు, తర్వాత నేను జైలు నుంచి తీసుకొస్తామన్నారు. తెలియదు కదా, ఇన్ పాలిటిక్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. ఓకే, అయితే ఇప్పుడు కేసులో మొత్తానికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందంట? ఎలాంటి అంటే చాలా, ఇది న్యాయం కన్నా కూడా మనకి సేఫ్టీ డ్రిల్లింగ్ అన్నది ప్రతి ఆర్గనైజేషన్ లో మనము చాలా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు మనం దేశాన్ని కాపాడడానికి మన ఆర్మీ ఎంత అలర్ట్ గా ఉంటున్నారు. మనకి దేశం బార్డర్స్ లోనే కాదు, ఇంకా మనం కూడా అట్లా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకటి మనకి ఇండిపెండెన్స్ లేదా, మనము రాత్రి 12ంటికి రోడ్ల మీద నడవలేమా అంటే మనకి ఇంకా అంత సేఫ్టీ అయితే కంట్రీలో రాలేదు. ఆ రోజులు రావాలనే అందరు కోరుకుంటున్నారు. ఓకే, సో అది ఎప్పటికి వస్తుందో తెలీదు. అట్లా అని డజంట్ మీన్ దట్ మనము మైండ్ఫుల్ గా లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు 12 o'clock వెళ్ళడము ఇట్లా. కొంచెం ఆ అమ్మాయి పాపం డ్యూటీలోనే ఉంది, డ్యూటీలో ఉన్నా కూడా చేశారు అంటే దెర్ ఈస్ యాక్చువల్లీ, నేను కూడా ఏం చెప్పలేకపోతున్నా ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని. సెల్ఫ్ డిఫెన్స్ కోసము అట్లీస్ట్ ఒక పెప్పర్ స్ప్రే అట్లాంటివి పెట్టుకోవాలి. అండ్ ఈ సేఫ్టీ డ్రిల్లింగ్ అన్నది ఎవ్రీ మంత్ ప్రతి ఆర్గనైజేషన్ లో చేస్తూ ఉండాలి. ఇది ఒక నార్మల్ మీటింగ్ లాగా పెట్టుకొని మనకి ఇవే మనము డ్రిల్ చేస్తూ ఉండి, ఇంకోటి వర్క్ ప్లేస్ లో ఎవరన్నా హరాస్ చేస్తున్నారా, దీనికి అట్లీస్ట్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్స్ కానీ, షీ టీమ్స్ కానీ ప్రొయాక్టివ్ గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి వెళ్ళి
అప్డేట్ తీసుకుంటూ ఉంటే ప్రొయాక్టివ్ గా హ్మ్. విమెన్ హ్మ్. కి కూడా కొంచెం సేఫ్టీ ఉంటది అండ్ మెన్ కి కూడా కొంచెం భయం ఉంటది. ఓకే అమ్మో ఈ హ్మ్. మంత్ మళ్ళీ వీళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళు ఒకటి రివ్యూ తీసుకుంటారు, ఇక్కడ ప్రాబ్లం అవును. ఉంది అని ఎవరైనా చెప్తే మనం అయిపోతాము. సో అట్లీస్ట్ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే కన్నా ఇప్పుడు ఇంతమంది నేను చాలా మంది పోలీస్ వాళ్ళకి కూడా ఐ గో అండ్ గివ్ టాక్స్, మెన్స్ట్రల్ టాక్స్. దేర్ ఆర్ సో మెనీ లేడీ పోలీసెస్ ఇన్ హైదరాబాద్. టీఎస్పీఏ ఉంది, చాలా ఉన్నాయి. సో వీళ్ళే టీమ్స్ గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క లేడీ ఎంప్లాయీ దగ్గర ఒక అప్గ్రేడేషన్, ఒక అప్డేట్ తీసుకొని వెళ్తే ఎవ్రీ మంత్ మెన్ కి కూడా భయం ఉంటా ఉంటది. వీళ్ళు వచ్చి అప్డేట్ తీసుకుంటారు, వై టు ఇన్వాల్వ్ ఇన్ దిస్, లెట్ మీ స్టే అవే ఫ్రమ్ దిస్ అని చాలా వరకు ఉంటుంది అలా. సో ఓకే. ఇన్సిడెంట్ అయినాక పోలీస్ యాక్ట్ చేయడం కాదు, మనం దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఓకే కావ్య గారు. ఆల్వేస్ థాంక్ యూ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. యా యా యాహ్! యాహ్! ఇన్ ఎవ్రి సిట్యుయేషన్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. ఓకే కావ్య గారు. బెటర్ థాంక్ యూ. దాన్ థాంక్ క్యూర్ యూ. అంతే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.